ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కూటమి ప్రభుత్వ తీరును మాజీ మంత్రి బొత్స ఎండగట్టారు. చంద్రబాబు, పవన్, లోకేష్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో బొత్స పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుతోందని విమర్శించారు. ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలని చెప్పి ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా ఇలాంటి మోసాలు మాయలు చేస్తూ కాలం గడుపుతూ పబ్బం గడుపుతూ మన పెద్దల మీద వారి మీద ఆవాకులు చావాకులు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా ఇచ్చిన మాట నెరవేర్చకపోతే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారో ఆ ప్రకారం చేయడానికి ఈ కార్యక్రమం దానికి ముఖ్య ఉద్దేశం. చూసామన్నీ కూడా ఈ సంవత్సరకాలం పాటు మరి నిరుద్యోగుల గురించి బుద్ధి ఇస్తున్నారు, ఆడవాళ్ళకు వచ్చి స్థితి ఇస్తున్నారు, 50 సంవత్సరాలు నిండితే వారికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, మళ్ళీ ఫ్రీ బస్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ బస్ అన్నారు. మరి నిన్నకాక మొన్న వచ్చి కాదు ఈ జిల్లాలోనే అని చెప్పి మాట మార్చారు. ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా ఉండే నేపథ్యంలో ఏది మాట ఇచ్చామో ఆ మాటని జబదాటకుండా కార్యక్రమాన్ని చేసిన పరిస్థితి